ఘోరం చలి పెడుతుంది. మన సోఫియన్ బ్లాగ్స్ ఎవరెవరికో తెలుసో వాళ్ళు తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పారు. ఫైనల్లీ మన అన్నతో అయితే కలిసి నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. హలో మామ, నేను మీ అందరి షాహిద్ బ్లాగర్. అయితే ఇవాళ నేను నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నిజామాబాద్ కి అయితే వెళ్తున్నా. అది ఇంకా నేను ఒక్కనే వెళ్తున్నా. అసలు నేను నిజామాబాద్ కి ఎందుకు వెళ్తున్నానో మీ అందరికి వీడియోలో అయితే చెప్తా. ఇక ఇవాళనే నేను మన పెద్దపల్లి నుంచి జగిత్యాల కి మార్నింగ్ వచ్చిన. ఒక 4 hours రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే నేను మన నిజామాబాద్ కి అయితే వెళ్తున్నా. ఇక నేను నా బ్రదర్ కి కాల్ చేసిన ఆయనే నాకు స్టేషన్ వరకు అయితే డ్రాప్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు నేను మన ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కోసం అయితే బయలుదేరిన. ఇక మన బ్రదర్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. అయితే మన బ్రదర్ దగ్గరకు అయితే వెళ్తున్నా. ఇప్పుడు మన బ్రదర్ ని పికప్ చేసుకుని ఆడు నాకు రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసినాక ఆడైతే వెళ్ళిపోతాడు. అయితే మన సుభాన్ బ్రో, హాయ్ చెప్పు బ్రో. ఇప్పుడు నాకు మన సుభాన్ బ్రో మన రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తా అన్నాడు. అయితే మన సుభాన్ బ్రో దగ్గర నేను వచ్చిన. ఇక రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మన జగిత్యాల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఇప్పటి వరకు జగిత్యాల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ట్రావెల్ చేయాలి. ఇక ఏమైతుందో చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ రైల్వే స్టేషన్ ఇంకా మీ అందరికి చూపెడతా. ఓకే, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫైనలీ మేము మన రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. ఇదే మన జగిత్యాల లింగాపేట్ రైల్వే స్టేషన్. టికెట్లు తీసుకుందాం అని మన ఇక్కడ అయితే వచ్చినాం. ఇక టికెట్లు అయితే తీసుకున్నాం. 2 టికెట్లు కావాలి. మన ఇంకా బ్రో ఇంకా వస్తుంది కదా. నిజామాబాద్ కి 2 టికెట్లు. ఇక మన నిజామాబాద్ కోసం అయితే 2 టికెట్లు తీసుకున్నా. ఇక ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుందంట. కార్ అయితే చెప్పిండు. ఇక మేమైనా ఏదో ఒకటి మంచి ట్రైన్ చూసి ఎక్కుదాం. ఫాస్ట్ పోవాలి. ఏమైనా కానీ కొంచెం ఫాస్ట్ పోవాలి అక్కడ నిజామాబాద్. ఇక్కడైతే మన చాలా అంటే చాలా కోతిలు ఉన్నారు. ఇక వీళ్ళని గెలుకోలేను. గెలుకుంటే ఏం చేస్తారో మీ అందరికి ఇంకా తెలుసు. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక చూడండి, ప్రతి చోట అవి ఉన్నాయి. మొత్తం గాయగాయ చేస్తున్నాయి. ఇక ఫైనలీ నేను మన రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నా. ఇదే మన జగిత్యాల లింగాపేట్ స్టేషన్. ఇక లింక్ కరెక్ట్ తెలీదు. లింగాపేట్ కరెక్టే. అయితే మన జగిత్యాల లింగాపేట్ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నా. ఇక నేను 2 టికెట్స్ అయితే తీసుకున్నా. నేను ఇంకా మన ఒక బ్రదర్ అయితే వెళ్తున్నాం. మన జగిత్యాల వీడియోస్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన ఇంకా మేము ఇద్దరం కలిసి మన నిజామాబాద్ కి అయితే వెళ్తున్నాం. నేను ఇంకా మన బ్రదర్ ఇద్దరం కలిసి అయితే మన నిజామాబాద్ కి అయితే వెళ్తున్నాం. అయి చెప్పు బ్రో. బ్రదర్ నీ గురించి చెప్పు కొంచెం. బ్రదర్ ని ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నేను కూడా చేసి ఇన్స్టాగ్రామ్ లో. అయితే మన బ్రదర్ జగిత్యాల వీడియోస్ అని ఒక ఛానల్ ఉంది మన బ్రదర్ కి ఇన్స్టాగ్రామ్ మీద. అయితే మన బ్రదర్ కి ఇంకా 3K ఫాలోవర్స్ ఉన్నాయి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చింది. మన ట్రైన్ లో అయితే ఎక్కేసిన. మన మొత్తం ట్రైన్ అయితే ఖాళీ ఉంది. ఫైనల్లీ మొత్తం ట్రైన్ అయితే ఖాళీ ఉంది. అయితే ఒక సీట్ చూసి ఇక్కడనే మేము కూర్చుంటున్నాం. నా తెలుగు అంతా పర్ఫెక్ట్ లేదు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీ తమ్ముడు అనుకొని. అయితే ఇక్కడనే కూర్చుంటా. ఇంకా నా ఇప్పుడు మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టేది ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు నా మొబైల్ దాంట్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, నా మైక్ లో ఇంకా ఛార్జింగ్ తక్కువ ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థమైతే లేదు. నేను పవర్ బ్యాంక్ ఇంకా తెచ్చుకోలేదు. నాకు బోర్ అయితే కొట్టది. ఇప్పుడు మాకు 2-3 hours జర్నీ అయితే ఉంది. ఈ 2-3 hours లో మన బ్రోతోని ఫుల్ ఎంటర్టైన్ అవుతా. నేను ఫుల్ మజా వస్తుంది. ఇక నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేస్తున్నా. నాతో పాటు మన ఒక బ్రదర్ ఉన్నాడు. మన బ్రదర్ ఇంకా ఒక బ్లాగర్. మీ అందరికి చెప్పేసిన మేము ఇద్దరం కలిసి నిజామాబాద్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళినాక ఇంకా పెద్ద బ్లాగర్స్ తో అయితే కలుద్దాం. అయితే మామ నాకు ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థమైతే లేదు. ఎందుకంటే నా మొబైల్ లో ఓన్లీ 20% ఛార్జ్ ఉంది. నా మైక్ లో ఇంకా 2% ఛార్జ్ ఉంది. ఇప్పుడు నేను మీ అందరి కోసం మంచిగా ఎంటర్టైనింగ్ బ్లాగ్ తీయాలంటే ఇప్పుడు దీనికి ఛార్జింగ్ అవసరం. మేము ఎక్కిన ట్రైన్ లో ఛార్జింగ్ పెట్టేది అది లేదు. ఇక నేను ఛార్జింగ్ ఎలాగో అలా సెటిల్మెంట్ చేసి మీ అందరితో కలుతా. ఇక అప్పటి వరకు అయితే కొన్ని క్లిప్స్ చూడండి. ఇక నా మైక్ లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నేను డైరెక్ట్ వీడియో తీస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక కొన్ని చోట్ల వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక జర్నీలో స్నాక్స్ తింటే చాలా మజా వస్తుంది. అయితే మేము స్నాక్స్ తీసుకొని తిందాం. ఫైనలీ బ్రదర్ నేను మన కొరుట్లాగా అయితే చేరుకున్నా. ఇంకా నిజామాబాద్ ఇంకా దూరమే ఉంది. ఇక నిజామాబాద్ వెళ్ళే వరకు నేను అనుకుంటున్నా చీకటి అవుతుంది. ఎంత ఏమైనా కానీ ఇక నిజామాబాద్ అయితే ఎలా అయినా వెళ్ళాలి. ఇక నిజామాబాద్ వెళ్ళినాక కలుద్దాం. మన బ్రదర్ అయితే మన క్రేజీ చేస్తుండు. ఇక ఇప్పుడైతే కొరుట్లో చేరుకున్నాం. ఇంకా నిజామాబాద్ వెళ్ళే వరకు చాలా టైం అవుతుంది. చీకటి అవుతుంది 100%. ఇక అక్కడ వెళ్ళినాక కలుద్దాం. ఇదేదో మోతాడ అని ఒక సిటీలో అయితే మన ట్రైన్ ఆగింది. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి నిజామాబాద్ ఇంకా 48 kilometers ఉంది. ఇక వెళ్లే వరకు నేను ఒక 1 hour అయితే కాదు, ఒక 30 minutes అయితే 100% అవుతుంది. ఇక నిజామాబాద్ వెళ్ళినాక ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ తో అయితే కలిసేది ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీ అందరికి తెలుసు కావచ్చు. తప్పకుండా ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో కలిసి మీ అందరికి చూపెడతాం. ఓకే, ఫైనల్లీ నిజామాబాద్కి అయితే చేరుకున్నాం. కానీ ఛార్జింగ్ అయితే 15 ఉంది నా దాంట్లో. ఇక ఇది మన వెయిటింగ్ హాల్ ఉంది ఒకటి. ఒక 1/2 hour ఛార్జింగ్ అయితే పెట్టుకుంటా. ఛార్జింగ్ నిండినాక మీ అందరితో కలుస్తా. అయితే మామ మేము వెయిటింగ్ హాల్ లో ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఫైనల్లీ నా మొబైల్ లో 40% ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇక మేము స్టేషన్ బయటకు అయితే వచ్చినాం. ఇక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మనం బాన్స్వాడకి అయితే వెళ్తున్నాం. వరణి బాన్స్వాడ ఇక్కడ నుంచి ఒక 60 kilometers అయితే ఉంది అది. అయితే ఇప్పుడు మనం నిజామాబాద్ నుంచి ఒక బస్ తీసుకొని అంటే బస్ లో ఎక్కి బాన్స్వాడకి అయితే వెళ్తున్నాం. ఇక అక్కడ వెళ్ళినాక మీ అందరితో కలుద్దాం. అశ్వాక్ బ్రో అయితే చాలా బిజీ
బిజీ అయిపోయిండు మొబైల్ లా బ్రో. ఇక ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరకి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్ కి వెళ్ళి బాన్స్వాడ టికెట్ తీసుకొని బాన్స్వాడకి అయితే వెళ్ళాలి. ఇక మీకు బస్ ఎక్కినాక మీ అందరికి చూపెడతా ఎలా నడుస్తుందో. మామ నేనైతే వాయిస్ మైక్ తో ఇస్తలేను, ఎందుకంటే మైక్ లో 0% ఛార్జింగ్ ఉంది. ఇక మేమైతే ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గర ఆగినాం. మాకు బాన్స్వాడ బస్ కావాలి, వర్రని బాన్స్వాడ. అయితే అక్కడ ఒక మన బ్రదర్ ఉన్నాడు, అక్కడ మన బ్రదర్ మా స్టే చూసుకుంటాడు. అయితే ఇక్కడ మేము మన బాన్స్వాడ బస్ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇక బస్ వచ్చిందో లేదో మేము సీదా అక్కడ వెళ్ళిపోదాం. ఓకే, బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. బస్ వచ్చే వరకు చూద్దాం. అయితే మాకు అక్కడ బస్ అయితే దొరుకుతలేదు. ఇక ఘోరం స్ట్రగల్ పడుతున్నా మామ. ఈ నిజామాబాద్ నా లైఫ్ లో ఫస్ట్ టైం వచ్చిన, ఇంత స్ట్రగల్ పడుతున్నా. బస్సే దొరుకుతలేదు. ఇక వేరే స్టాప్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. అక్కడైనా బస్ దొరికితే బాన్స్వాడ వెళ్తా. ఇక రేపటి నుంచి టెన్షన్ ఉండదు. ఇక ఇవాళ స్ట్రగల్ పడుతున్నా, ఇక్కడ నుంచి బాన్స్వాడ వెళ్ళాలి. ఎలాగో అలా చేసి వెళ్తా. ఇక నేను ఎలా వెళ్తున్నానో మీ అందరికి బ్లాగ్ లో అయితే చూపెడతా. ఓకే మామ, ఆల్రెడీ 1 కిలోమీటర్ వాక్ చేసినాం. ఇంకా వాక్ చేస్తూనే ఉన్నాం. బస్ దొరుకుతలేదు. బస్సులు పక్కన నుంచే పోతున్నాయి కానీ ఆపుతలేరు ఎవరు. నాకు అసలు ఏమైతుందో అర్థమైతే లేదు. ఫస్ట్ టైం లైఫ్ లో నిజామాబాద్ వస్తే ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలే. బస్ స్టాండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. బస్ స్టాండ్ దగ్గర అయినా బస్సులు దొరికితే మంచిగా ఉంటది. మనకు ఒక అన్న అయితే కలిసిండు. ఇక మన అన్న మా బ్లాగ్స్ చూసిండు, ఇంకా ఫాలో ఇంకా కొట్టిండు. అన్నకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇక నేను అస్సలు అనుకోలే మన నిజామాబాద్ లో ఇంకా మన అన్నోళ్ళు కలుతారని. ఇక నేను బస్ స్టాండ్ వరకు వాక్ వెళ్తుంటే మన అన్న అయితే కలిసిండు మధ్యలో. ఇక మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కోసం థ్యాంక్ యూ సో మచ్. ఇక అది పక్కన పెడదాం. ఇప్పుడు బస్ ఎందుకు వస్తలేదు మామ, నాకు అర్థమైతే వచ్చి ఇంత స్ట్రగల్ పడుతున్నా. ఫైనలీ బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాం. 1 కిలోమీటర్ వాక్ చేసి బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాం. ఇక్కడ బాన్స్వాడ బస్ అయితే చూద్దాం. చలో ఎక్కడ ఉంది బాన్స్వాడ బస్? బ్రో నేను ఇంత మందిలో ఇంకా బ్లాగింగ్ చేస్తున్నా అంటే నాకు గ్రేట్ ఫీలింగ్ వస్తుంది లోపల. ఇక్కడ ఇంత మంది ఏమంటారో నేను పట్టించుకుంటే లేరు. నా పని నేను చేస్తున్నా. నా పని ఏంటి, బ్లాగింగ్ చేయాలి. నేను బ్లాగింగ్ చేసుకుంటానా. ఇంత మంది ఉన్నారు, నాకు ఫరక్ పడది. నా పని నేను చేస్తా. ఇక పక్కన వాళ్ళు అందరు నన్నే చూస్తున్నారు, ఈడు ఏం చేస్తానని. నాకు వాళ్ళతో సంబంధం లేదు. నా పని నేను చేస్తా. నా పని ఏంటి, బ్లాగింగ్ చేయాలి, అదే చేస్తా. మీరు ఇంకా బ్లాగింగ్ మీద ఫోకస్ పెడితే బ్లాగింగ్ మీదనే ఫోకస్ పెట్టండి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అది ఆలోచించద్దు. ఇక అది అంతా పక్కన పెడదాం. మన బస్ అయితే వెతుకుదాం. అక్కడ బస్ ఉంది, చెప్తా. మామ బాన్స్వాడ వెళ్లే బస్సులో అయితే ఇంత మంది ఉన్నారు, లించోడానికి ప్లేసే లేదు. ఇక్కడ చాలా మంది గొడవ పడుతున్నారు. ఫైనలీ మేము మన బాన్స్వాడకి అయితే చేరుకున్నాం. ఇక్కడ మన ఒక బ్రో పికప్ చేయడానికి వస్తా అన్నాడు. ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అయితే ఫైనలీ మన షోయబ్ బ్లాగర్ తో అయితే కలిసినాం. ఈయన ఇంకొక బ్లాగర్ మన బాన్స్వాడ నుంచి. అయితే మన బ్రోకి ఇంకా సపోర్ట్ చేయండి. హాయ్ చెప్పు బ్రో. ఇక ఫైనలీ మన బ్రదర్ అయితే మమ్మల్ని పికప్ చేయడానికి వచ్చిండు. ఇక మేము లాడ్జ్ కి అయితే వెళ్దాం. మా కోసం ఈ బ్రదర్ చాలా అంటే చాలా చేసిండు. లాడ్జ్ అయితే బుక్ చేసిండు మేము వస్తున్నామని. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా నేను ట్రావెలింగ్ చేసి. ఇక మన బ్రదర్ వచ్చిండు, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఓకే మామ, ఫైనలీ లాడ్జ్ కి అయితే చేరుకున్నాం. ఇక పైన అయితే ఎక్కుతున్నాం. మన లాడ్జ్ లోపల వెళ్ళి మీకు మన లాడ్జ్ అంతా చూపెడతా. సో మన లాడ్జ్ అయితే ఇది. ఇప్పుడు మీ అందరికి మన లాడ్జ్ క్లిప్స్ అయితే చూపెడతా. ఓకే అగో మామ, ఫైనలీ మన షోయబ్ బ్లాగర్ అయితే వచ్చేసిండు. ఇక మన బ్రోనే బాన్స్వాడ బ్లాగర్ అంటే మన షోయబ్ బ్లాగర్ అని ఒక పేజ్ ఉంది మన బ్రదర్ కి. అయితే మన బ్రదర్ మా కోసం చాలా అంటే చాలా చేసిండు, పికప్ చేసుకున్నాడు. ఇక మన ఒక లాడ్జ్ అయితే బుక్ చేసిండు మన బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక నేనైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా, ఎందుకంటే చాలా అంటే చాలా అలసిపోయినా. మీ అందరికి తెలుసు, పొద్దున వెళ్ళి ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను రెస్ట్ తీసుకుంటా. ఓకే మేము మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడు డిన్నర్ చేసి నేను పండుకుంటా. ఇక బ్లాగ్ చాలా పెద్దగా అవుతుంది, నేను ఏం చూపెట్టేది లేదు. తప్పకుండా రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. ఇక ఇలా పనుకొని పొద్దుగల 7:50కి అయితే లేచిన. ఇంకా ఎవరు లేవలే, నేనే లేచిన. నేను ఇంత తొందరగా ఎందుకు లేచిన అంటే నాకు పొద్దుగాలనే వీడియో అప్లోడ్ చేసేది ఉంటది. ఇక నేనైతే లేచి మంచిగా ముఖం అయితే కడుకున్నా, ఫ్రెష్ అయితే అయిపోయినా. నా లైఫ్ లో ఫస్ట్ టైం బాన్స్వాడకి అయితే వచ్చిన. ఇక ఇక్కడ వచ్చినాక మమ్మల్ని షోయబ్ బ్లాగర్ అయితే మంచిగా చూసుకున్నారు. షోయబ్ బ్లాగర్ థ్యాంక్ యూ సో మచ్. ఇక మామ మేము ఇప్పుడే ఫ్రెష్ అయినాం. ఇక ఫ్రెష్ అయ్యే వరకు 12 అయిపోయింది. ఇక ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక దీనికి లంచ్ అనాలి, ఎందుకంటే 12 దాటింది, ఆల్రెడీ 1 అవుతుంది. ఇక మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసినాక మాకు నిర్మల్ వెళ్ళేది. ఇక లంచ్ ఎలా చేస్తున్నామో చూడండి. అయితే మన షోయబ్ బ్లాగర్ అయితే మాకు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రొవైడ్ చేసిండు, చాలా టేస్టీ ఉంది. చాలా టేస్ట్ ఉందని చెప్పి కడుపు నిండా అయితే తినేసిన. బాన్స్వాడలో మేము ఏమేమి తిన్నామో దాంట్లో ప్రతి ఒక్కటి అయితే చాలా టేస్టీగా ఉండే. కడుపు నిండా అయితే తినేసిన మామ, ఫుల్ కడుపు నిండిపోయింది. ఇక ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకుని సీదా మన నిర్మల్ కి అయితే వెళ్ళాలి. అసలుకి నేను నిర్మల్ కి ఎందుకు వెళ్తున్నానో మీ అందరికి ఈ బ్లాగ్ లో అయితే చెప్తా. ఈ బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఇప్పుడైతే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకుని అయితే వెళ్తాం. ఫైనలీ మామ మేమైతే చెక్అౌట్ చేస్తున్నాం. ఇక ఫైనలీ బ్యాగ్స్ ఇంకా వేసుకున్నా, నేను రెడీగా అయినా, ఫ్రెష్ అప్ ఇంకా అయిపోయినా. ఇక వెళ్దాం, మీ అందరికి చూపిస్తా ఏమేమి చేస్తామో మేము మధ్యలో. ఇప్పుడైతే వెళ్దాం. ఇక ఒక రోజంతా స్టే చేసిన రూమ్ ని అయితే బాయ్
బై చెప్పేసినాం. ఫైనలీ మామ మేము చెక్అౌట్ అయితే చేసేసినాం, తలుపు మూసేసినాం, ఇక వెళ్తున్నాం మన బండి దగ్గరకు అయితే. ఫైనలీ మన ఇదే బండి, ఇగో ఈ బండి మీద మేము ఇప్పుడు మన నిర్మల్ వరకు అయితే వెళ్తున్నాం. జరుగు బ్రో, హాయ్ చెప్పు బ్రో. హాయ్ హాయ్ బ్రో. అయితే మన జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక మన జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే మేము ఇప్పుడు నిర్మల్ కి అయితే వెళ్తున్నాం. నిర్మల్ ఎందుకు వెళ్తున్నాం అంటే మన అక్కడ ఒక బ్రో ఉంటాడు అల్తాఫ్ బ్లాగర్ అని, ఇక వాళ్ళ బ్రదర్ వల్ల మ్యారేజ్ అయితే ఉంది, వాళ్ళ డిన్నర్ అంటే వలీమా, ముస్లిమ్స్ అంటే వలీమా చెప్తారు. అయితే ఇప్పుడు మేము ముగ్గురం అయితే బయలుదేరినాం, ఇక అక్కడ వెళ్ళినాక చూపిస్తా ఏమైతుందో. బ్రో డబ్బులు ఎక్కువనే ఉన్నాయి, ఎంత పెట్రోల్ వేస్తున్నావు బ్రో? బ్రో 630. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బ్రదర్ అయితే మార్క్స్ పెడతాడు ఫైన్ పడద్దని, ఎందుకంటే మేము త్రిబుల్ రైడింగ్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు త్రిబుల్ రైడింగ్ కి 1200 ఫైన్ పడుతుంది, అందుకే మన బ్రో మార్క్స్ అయితే పెడతాడు. మంచి పని చేస్తాడు బ్రో, ఇలా చేయొద్దు కానీ ఇక మా పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు చేయాలి. పెట్రోల్ అయితే వేసుకున్నాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక నిజామాబాద్ కి వెళ్లే వరకు క్లిప్స్ అన్ని చూపెడతా. చలో ఫైనలీ మాకు నిర్మల్ పోయేది ఉంది కానీ మేము చెందూరు దగ్గర ఆగినాం. చెందూరు దగ్గర ఎందుకు ఆగినాం అంటే మన సోఫియన్ బ్లాగ్స్ తెలుసు కదా, మన సోఫియన్ బ్లాగ్స్ అయితే వస్తుండు మాతో కలవడానికి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేను ఇంకా మన బ్రో కాంటాక్ట్ లోనే ఉన్నాం. ఆ బ్రో నాకు 1 year నుంచి ఫ్రెండే. ఫైనలీ ఈ రోజు అయితే కలుస్తున్నాం ఫస్ట్ టైం అయితే నా లైఫ్ లో. అయితే మన బ్రో ఇప్పుడు 5 minutes లో వస్తాడు, ఇక్కడ వెయిట్ చేయమని చెప్పిండు. మన బ్రో వచ్చినాక మీ అందరికి చూపెడతా. ఓకే, అస్సలాం అలైకుం. అయితే ఫైనలీ మామ మేము మన సోఫియన్ బ్లాగ్స్ తో అయితే కలిసినాం. అయితే మన సోఫియన్ బ్లాగ్స్ తెలుసు కదా, మన సోఫియన్ బ్లాగ్స్ ఎవరెవరికో తెలుసో వాళ్ళు తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే మన సోఫియన్ బ్లాగ్స్ తో చాయ్ తాగుదామని వెళ్తున్నాం. అయితే హాయ్ చెప్పు బ్రో. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేను అనుకోలే మన సోఫియన్ బ్లాగ్స్ తో ఇలా కలుస్తానని. నా లైఫ్ లో ఫస్ట్ టైం కలిసిన గుడ్ పర్సన్ మన సోఫియన్ బ్లాగ్ చాయ్ తాగిపిద్దామని తీసుకొచ్చిండు. शाहिद भाई की आईडी है, जाके लाइक कमेंट शेयर करो और फॉलो भी करो जरूर, और बड़े अच्छे कंटेंट लाते रहते हैं शाहिद. ఫైనల్లీ మన సోఫియన్ బ్రదర్ తో అయితే కలిసిన. మన సోఫియన్ బ్రదర్ అయితే నైస్ క్యాండిడేట్, మంచిగా ఉండే. ఫస్ట్ టైం నా లైఫ్ లో కలిసిన బ్రదర్ తోని కలిసినాక నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మాతో కలిసినందుకు. ఇన్ ఫ్యూచర్ మేము మళ్ళీ కలుద్దాం తప్పకుండా. నేను ఇన్వైట్ చేస్తున్నా మీకు కరీంనగర్ లేకపోతే పెద్దపల్లికి రండి, తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటా. మీతో మళ్ళీ ఒకసారి కలవాలని ఉంది. ఇక ఇప్పుడు మాకు టైం అయితే అవుతుంది, ఇక నిర్మల్ కి అయితే బయలుదేరదాం. ఓకే, ఇక డైరెక్ట్ నిర్మల్ వెళ్ళినాక మీ అందరితో కలుస్తాం. ఇక బ్రదర్ తో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపించింది. ఫైనల్లీ మన సోఫియన్ బ్లాగ్స్ బ్రదర్ తో అయితే కలిసినాం. ఇప్పుడు సీదా మన నిర్మల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ నిర్మల్. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ మేము వెళ్లే దారిలో చాలా అంటే చాలా ఘోరంగా యాక్సిడెంట్ అయింది. మొత్తం బండి అటు తిరిగిపోయింది, మీరు ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఘోరమైంది. ప్లీజ్ మీరు అందరు కొంచెం సేఫ్లీ డ్రైవ్ చేయండి, కొంచెం చూసుకుంటా, ఎందుకంటే ప్రాణాలు ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక అలా చెప్పేసి నిర్మల్ కి అయితే రీచ్ అయినా. ఫైనలీ మామ మేమైతే నిర్మల్ కి చేరుకున్నాం. నేను స్టార్టింగ్ లో ఒక మిస్టేక్ అయింది. ఏంటంటే నిర్మల్ బాన్స్వాడ నుంచి 60 kilometers కాదు 130 kilometers ఉంది. ఇక ఇవాళ మేము మళ్ళీ 130 kilometers ట్రావెల్ చేసినాం. ఇక అది అంతా పక్కన పెడదాం. ఫైనలీ నిర్మల్ కి అయితే చేరుకున్నాం. ఇక మన ఒక బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన బ్రదర్ వచ్చినాక మేము మన లాడ్జ్ కి అయితే వెళ్దాం. అస్సలాము అలైకుం. ఫైనలీ మన బ్రదర్ తో అయితే కలిసినాం. మన అల్తాఫ్ బ్లాగర్, మన నిర్మల్ లో ఒక బ్లాగర్, మన బ్రదర్ అల్తాఫ్ అని మన బ్రదర్ పేరు. అయితే మన బ్రదర్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కి అయితే మేము వచ్చినాం. ఇక మేము చాలా అంటే చాలా అలసిపోయినా. ఇప్పుడు లాడ్జ్ కి వెళ్ళి రెస్ట్ చేద్దాం. అయితే ఫైనలీ మన బ్రదర్ చాలా వెయిట్ చేయించినాక అయితే కలిసిండు. అయితే మన బ్రదర్ మాకు లాడ్జ్ కి అయితే తీసుకువెళ్తుండు. అక్కడ వెళ్ళి మంచిగా రెస్ట్ చేద్దాం, ఎందుకంటే ఇవాళ ఇంకా నేను 120 kilometers ట్రావెల్ చేసిన. ఫైనలీ మన లాడ్జ్ దగ్గరకు అయితే వచ్చేసిన. తీరా హోటల్ పైన లాడ్జ్ ఉంది. ఇక మన బ్రదర్ అయితే మంచి స్టే చూసుకున్నాడు మా కోసం. మా బ్రదర్ అల్తాఫ్ బ్రదర్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్. లాడ్జ్ కి అయితే వెళ్ళి చూద్దాం. మేము స్టే చేసే రూమ్ ఎలా ఉందో మీ అందరికి ఒకసారి చూపెడతా, ఒకసారి చూడండి. ఇక మన లాడ్జ్ లో వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక ట్రావెలింగ్ చేసి ఫుల్ అలసిపోయినాం కదా, చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఇక వెళ్ళి ఏమైనా తిందాం. చలో మన బ్రదర్స్ అయితే ఫస్ట్ ఎక్కుస్తున్నారు, నాకు ఇంకా చాలా ఆకలి అవుతుంది. ఏదో ఒకటి తిందాం కడుపు నిండా. ఇక బిర్యానీ తినిపిస్తాను ఇక్కడ తీసుకువచ్చిండు. ఇక బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, వాహాహా మన బిర్యానీ అయితే వచ్చేసింది, టేస్ట్ అయితే చేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉంది మామ, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇదంతా కంప్లీట్ చేసినాక మీ అందరితో కలుస్తా. మామ నిజం చెప్తున్నా, కడుపు నిండా తినేసిన. థ్యాంక్ యూ సో మచ్ అల్తాఫ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మన బ్రదర్ అయితే మాకు పికప్ చేసుకున్నాడు, లాడ్జ్ ఇంకా బుక్ చేసిండు, ఇంకా మంచిగా ఫుడ్ ఇంకా ప్రొవైడ్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అల్తాఫ్ బ్రో వన్స్ అగైన్. ఫైనలీ మన లాడ్జ్ కి అయితే వచ్చేసా. ఇక ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ మన ఫంక్షన్ వరకు అయితే లేస్తాం. బ్రో నేను పండుకుని ఉండే, మన ఒక అన్న అయితే కాల్ చేసిండు. మన నిర్మల్ నుంచి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయామ్ అద్దు అని. అన్నతో నేను కలవాలని ఎప్పటి నుంచి చూస్తున్నా. ఫైనలీ అన్న వచ్చి నాకు కాల్ చేసిండు, రా కలుద్దామని. నేను అన్న దగ్గరకి అయితే వెళ్తున్నా, వెళ్ళి మీకు చూపెడతా. నేను బ్లాగింగ్ స్టార్టింగ్ నుంచి అయితే అన్నకు ఫాలో చేస్తున్నా. ఫైనల్లీ ఈ రోజు అయితే నేను కలుస్తున్నా. నేను నా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మా అన్నకి చూసేటోని, హిందీలా తీస్తారు మన అన్న అయా మద్దు అని. మన అన్న అయితే ముందే ఉన్నాడు. అస్సలాం వాలేకుం. ఫైనల్లీ మన అన్నతో అయితే కలిసిన. నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మామ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. మన అన్నతో అయితే కలిసి మంచిగా మాట్లాడిన, ఫోటోలు ఇంకా దిగిన, మంచిగా టైం స్పెండ్ చేసిన. అన్నకు బాయ్ చెప్పేసి మళ్ళీ లాడ్జ్ కి అయితే వెళ్తున్నా. ఫైనల్లీ మన లాడ్జ్ కి అయితే వచ్చినాం. ఇక ఇప్పుడైతే రెడీ అయిపోదాం. మీ అందరికి రెడీ అయినాక కలుస్తాం.
1 2 3. మ్యాజిక్ చేసి రెడీ అయిపోయినా. నా లుక్ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఫైనల్లీ మామ రెడీ అయిపోయినా. ఇక ఇప్పుడు మేమైతే మన పట్టణాలకి అయితే వెళ్తున్నాం. మన ఆర్ఆర్ గార్డెన్ అంట. ఇక ఇప్పుడైతే మేము అందరం రెడీ అయి వెళ్తున్నాం. ఇక మన ఇద్దరు క్లోజింగ్ గా వెళ్తున్నారు. ఫస్ట్ అయితే మంచిగా వెళ్ళి కుమ్ముదాం. ఏం చేద్దాం? కుమ్ముదాం. ఇక ఫైనల్లీ మేము మన ఆర్ఆర్ గార్డెన్ కోసం అయితే బయలుదేరినాం. ఇక ఫస్ట్ టైం అయితే నిర్మల్ కి వచ్చినాం. ఫస్ట్ టైం ఒక ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఏం చేయాలి మీ అందరికి చెప్పినా కదా, కుమ్ముదాం. ఏం చేయాలి? కుమ్ముదాం. ఫైనల్లీ ఆర్ఆర్ గార్డెన్ కి అయితే చేరుకున్నాం. ఫైనల్లీ మన ఆర్ఆర్ గార్డెన్ కి అయితే చేరుకున్నాం. నాకు మన బ్రదర్ అయితే వచ్చేసిండు. అంటే మన బ్రదర్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్. బ్రదర్ సూపర్ కనిపిస్తున్నా కదా, హీరో మొత్తం, హీరో మొత్తం. అయితే లోపల వెళ్ళి కూర్చుందాం బ్రో. ఫైనల్లీ మన ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుతో కలుద్దాం. ఫంక్షన్ హాల్ ఇంకా మీ అందరికి మొత్తం చూపెడతా. దాని తర్వాత మస్తు కుమ్ముదాం. అయితే మన బ్రదర్ తో అయితే పెళ్లి కొడుకుతో కలవడానికి అయితే వెళ్తున్నాం. ఇక మన అల్తాఫ్ బ్లాగర్ ని తీసుకొని సీదా వాళ్ళ బ్రదర్ ని కలవడానికి అయితే వెళ్ళినాం స్టేజ్ మీద. అయితే పెళ్లి కొడుకుతో అయితే కలిసిన నాకు మంచిగా అనిపించింది. అంత దూరం నుంచి వచ్చిన మన అన్న అయితే నాకు గుర్తు పెట్టిండు. అవును బ్రో, నీ వీడియోస్ నేను చూస్తానని చెప్పిండు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. థ్యాంక్ యూ అన్న. ఇంకా గాడ్ బ్లెస్ యూ అన్న. ఇలాగే హ్యాపీగా ఉండు లైఫ్ అంతా. ఈ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అయింది మీది. హ్యాపీ ఉండు, హ్యాపీ లైఫ్. ఫైనల్లీ ఆకలి అవుతుంది కానీ మెయిన్ టేబుల్ కోసం అయితే ఆగినాం. మెయిన్ టేబుల్ పడ్డాక సీదా ఏం చేయాలి? కుమ్ముడే. ఇక డీజే వచ్చినాక డీజేలో అందరు డాన్స్ చేసినాక సీదా మెయిన్ టేబుల్ అయితే పడ్డది. మెయిన్ టేబుల్ అంటే లాస్ట్ టేబుల్. దీంట్లో పెళ్లి కొడుకు అయితే కూర్చుంటాడు. ఇక పెళ్లి కొడుకుతో పాటు మేము ఇంకా కూర్చున్నాం. ఎందుకంటే మెయిన్ టేబుల్ లా మంచి ఐటమ్స్ అయితే పెడతారు. ఇక ఫస్ట్ అయితే చికెన్ హరీస్ పెట్టిలేదు. దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. దాని తర్వాత మన స్టార్టర్స్ అయితే వచ్చిన. స్టార్టర్స్ లా ప్రతి ఒక్కటి వేసుకున్నాం. దాంతో పాటు మన మేయోనీస్ ఇంకా వేసుకున్నాం. ఇక ఈ స్టార్టర్ ని మేయోనీస్ లా ముంచుకొని తింటే ఆహా, ప్రతి ఒక్కటి సూపర్ టేస్టీ ఉండే. ఇక స్టార్టర్స్ అంతా తిన్నాక మన అల్తాఫ్ బ్రో అయితే నాకు రెడ్ చికెన్ వేసిండు. రెడ్ చికెన్ ని మన రుమాలి రోటీతో అయితే తినాలి. ఇక రుమాలి రోటీ తిన్నాక మన మంది అయితే వచ్చింది. ఇక ప్రతి ఒక్క టేబుల్ మీద మంది అయితే పెట్టారు. ఓన్లీ మెయిన్ టేబుల్ మీదనే పెడతారు. అందుకే మెయిన్ టేబుల్ మీద కూర్చున్నాం. ఇక మంది అయితే తిన్నాం. మంది టేస్ట్ అయితే ఓకే ఉండే. దాని తర్వాత మనం పెళ్లిలో ఫైనల్ డిష్ మన షాయిత్ కూడా అయితే వేసుకున్నాం. ఇక దేని టేస్ట్ అయితే మీ అందరికి చెప్పలేను, అంత టేస్టీగా ఉండే. దాంతో పాటు మన సీతాఫల్ మలై ఇంకా ఉండే, అది ఇంకా తినేసిన. ఇక ఇవన్నీ అయితే తిన్నాం. మెయిన్ టేబుల్ మీద కూర్చుంటే ఇవన్నీ అయితే దొరుకుతాయి. ఇక కడుపు నిండా తిన్నాక నిద్ర వస్తుందని లాడ్జ్ కి అయితే వెళ్తున్నాం. ఇక వెళ్లే దారిలో ఇంత చలి పడుతుంది, మొత్తం వణికిన నేనే. ఇక నాతో ఒక చిన్న మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ ఏంటో వినండి. అయితే మా మమ్మీ అందరికి సారీ. ఎందుకంటే నిన్న రాత్రి నేను ఫంక్షన్ నుంచి వచ్చి ఒక్క క్లిప్పింగ్ గా తీసుకోలే. ఇదా వచ్చి పండుకున్నా. ఇక లేచి చూసేవారికి మార్నింగ్ 6 అవుతుంది. ఇక మాకు నిజామాబాద్ వెళ్లేది ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో 10:25 కి ట్రైన్ ఉంది. నిజామాబాద్ నుంచి మన జగిత్యాల వరకు. అయితే ఇప్పుడు 6:40 అవుతుంది. బ్యాగులంతా వేసుకున్నాం. ఇక ఇప్పుడైతే బయలుదేరేది ఉంది. అక్కడ నిజామాబాద్ లో 10 వరకు చేరుకుంటే అక్కడ ట్రైన్ కి జగిత్యాలకి అయితే వెళ్దాం. ఇక మన నిర్మల స్టే చేసిన రూమ్ కి ఇంకా బాయ్ చెప్పేసినాం. ఫైనల్లీ మన రూమ్ చెక్అౌట్ చేసినాం. ఇది మన రూమ్ కీస్. ఇవి ఆయనకి ఇచ్చేసి సీదా బయలుదేరదాం. మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది. ఇక ఏమైతుందో తెలీదు. ఇక్కడ వరకు చూసే వాళ్ళు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి. ఫైనల్లీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బండి మీద అయితే కూర్చున్నాం. బ్రో ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్? 70 కిలోమీటర్. ఇక ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మన నిజామాబాద్ అయితే వస్తుంది. నడు అదే నిజామాబాద్ నుంచి మళ్ళీ జగిత్యాలకి వెళ్ళాలంటే ఇంకా 100 కిలోమీటర్స్. ఘోరం చలి పెడుతుంది మామా. ఘోరం అంటే ఘోరం ఉంది. బ్లాగ్ తీయలేను నేను. డైరెక్ట్ మీకు కొన్ని క్లిప్స్ అయితే పెట్టేస్తా. ఫైనల్లీ మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. అయితే ఇక ట్రైన్ అయితే ఎన్నిటికి ఉందంటే ట్రైన్ 10:25 కి ఉంది. ఇక మన ఇంత జర్నీలో మన షోయబ్ లాగర్ అయితే మాకు చాలా హెల్ప్ చేసిండు. మేము బాన్స్వాడ వెళ్ళినప్పుడు మాకు లాడ్జ్ బుక్ చేసిండు, ఫుడ్ ప్రొవైడ్ చేసిండు, ఇంతగానం చేసిండు మన బ్రదర్ మా కోసం. అయితే ఒకసారి బ్రదర్ ఐడి ఇంకా చెక్అౌట్ చేయండి. మన షోయబ్ లాగర్ అని ఉంటది. షోయబ్ లాగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. దీంతో పాటు మన అల్తాఫ్ లాగర్ ఇంకా చాలా హెల్ప్ చేసిండు మాకు నిర్మల ప్రతి ఒక్కటి మన అల్తాఫ్ లాగరే చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అల్తాఫ్ లాగర్. ఫైనల్లీ మన జగిత్యాల లింగపేట స్టేషన్ కి అయితే చేరుకున్నాం. ఫైనల్లీ మేమైతే మన 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జగిత్యాలకి అయితే వచ్చేసినాం. వాళ్ళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. ఇక ఇక్కడ వచ్చే వరకు మన బ్రదర్స్ అయితే పికప్ కోసం వచ్చిండు. హాయ్ బషీర్ బ్రో, హాయ్ చెప్పు బ్రో. హాయ్. అయితే ఇక ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. చాలా అంటే చాలా అలసిపోయినాం. ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడనే ఎండ్ చేస్తాను. ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద బ్లాగ్ అయింది. మన షోయబ్ బ్లాగర్, మన అల్తాఫ్ బ్లాగర్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి ఎంత చెప్తా అంతా తక్కువనే. మీరు మా కోసం చాలా అంటే చాలా చేసిళ్ళు. మాకు స్టే చూసుకున్నారు, ఫుడ్ చూసుకున్నారు. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. దాంతో పాటు మన మన్నాన్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు అంత దూరం వచ్చినందుకు. ఈ బ్లాగ్ లో అయితే మేము వెళ్దాం రేపు మరొక కొత్త బ్లాగ్. బాయ్ బాయ్.